నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. కుల గణన జగడం ఢిల్లీలో హీట్ ఎక్కిస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ. 42% రిజర్వేషన్లపై అన్ని పార్టీలు జోరుగా చర్చిస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. అయితే కుల గణన అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తోంది తెలంగాణ సర్కార్. కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ చిత్తశుద్ధితో అమలు చేసేనా? కుల గణనలో సర్కారు వారి లెక్క తప్పిందా? బీసీ రిజర్వేషన్ల అమలు కోసం హస్తం తాపత్రయపడుతుంటే కమలం మోకాలడ్డుతోందా? అగ్రనేతలంతా కలిసి ఆగం చేస్తున్నారా? బీసీ బిల్లుకు ఎవరు వ్యతిరేకం, ఎవరు అనుకూలం? తమిళనాడు మాదిరిగా 9వ షెడ్యూల్లో చేర్చలేరా? బీసీల కోసం కేంద్ర రాష్ట్రాలు ఏకం కాలేవా? చిత్తశుద్ధి లేని నిర్ణయాలతో ఒరిగేదేంటి? ఆర్డినెన్స్, జీవోల జారీతో వచ్చేదేంటి? కోటా కొట్లాటపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ కుల గణన సర్వే దేశానికే దిక్సూచి అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. రేర్ మోడల్ గా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ఆకాంక్ష అన్నారు రేవంత్ రెడ్డి. इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है. आप लोग हमारे तरफ से आवाज उठा के अर्जेंटमेंट मोशन देना, अब क्या करना है, कैसे कार्रवाई करना, कि हर जाति के लिए कांग्रेस पार्टी काम करने वाले. इसीलिए आप सबका मदद है, क्योंकि दिस इज द रोड मैप फॉर द नेशन. क्योंकि तेलंगाना ओबीसी वर्ग को हक देना है तो 42% रिजर्वेशन देना है. रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है. इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है. आप लोग हमारे तरफ से आवाज उठा के अर्जेंटमेंट मोशन देना, अब क्या करना है, कैसे कार्रवाई करना, कि हर जाति के लिए कांग्रेस पार्टी काम करने वाले. इसीलिए आप सबका मदद है, क्योंकि दिस इज द रोड मैप फॉर द नेशन. కాంగ్రెస్ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ హిందూ, బీసీ ముస్లిం అంటూ మభ్యపెడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ హయాంలో బీసీ ఈ పేరుతో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 56% ఉన్నట్టుగా ప్రకటించి రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. బీసీస్ 56% అని, అందులో బీసీ ముస్లింస్ 10% అని, బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 56% అని ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు బాగానే ఉన్నా అడుగు ముందుకు పట్టలేదు. అందుకు రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే కారణం. ఇప్పటికే రిజర్వేషన్లు 50% మించకుండా పరిమితి విధించింది సుప్రీంకోర్టు. కోటా పరిధి దాటితే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ వీటితో సంబంధం లేకుండానే అసెంబ్లీ తీర్మానం, ఆర్డినెన్స్తో చేతులు దులుపుకోవాలని చూస్తోంది రేవంత్ సర్కార్. గవర్నర్ జిష్ణు శర్మ చేతిలో ఆర్డినెన్స్ బంత్ ఉంది. నిజానికి చట్టబద్ధత లేని ఆర్డినెన్స్లు కోర్టుల్లో నిలబడవు. ఆర్డినెన్స్ జారీ చేసిన ఏ రాష్ట్రంలో కూడా పరిధికి మించి రిజర్వేషన్లు అమలు కాలేదు. గతంలో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 396తో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోటా 50% మించడంతో ఆ ఉత్తర్వులను కొట్టేసింది. హైకోర్టు అప్పీల్కు వెళ్లినా సుప్రీంకోర్టులోనూ నిరాశే మిగిలింది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రిజర్వేషన్లు పెంచుతూ బీహార్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు చేసిన చట్టాలు కూడా న్యాయస్థానాలు రద్దు చేశాయి.
తమిళనాడులో మాత్రమే 50% మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అక్కడ కూడా 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవోలు ఇచ్చిన ప్రతిసారి హైకోర్టు కొట్టేసింది. చివరిగా 1994లో నాటి సీఎం జయలలిత పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్లి అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించారు. అప్పటి నుంచి తమిళనాట 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. నిజానికి రాష్ట్రాలు చేసే కులగణన కూడా చెల్లుబాటు కాదని కేంద్రం ఎప్పుడో చెప్పింది. అలాంటి చెల్లుబాటు కాని కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటోంది రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేషన్లలో మతాన్ని జోడించడంపై భగ్గుమంటున్నారు కాషాయ నేతలు. అయితే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లోనూ బీసీ కోటాలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆ విషయంపై కమలనాథులు గప్చుప్ అంటున్నారు. దీంతో కావాలనే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలోని అగ్రనేతలు బీసీలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కోటా కొట్లాటపైనే ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాం. రైట్గా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ గారు మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి. సో ముందుగా లక్ష్మీనారాయణ గారు మీతో స్టార్ట్ చేస్తాం. తెలంగాణలో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి అంటే బిల్లు 42% బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు దానికి అగ్రీ అవుతున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ముస్లిం కోటాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ కండిషన్స్ ని ఎలా చూడాలంటారు? అంటే కాంగ్రెస్ ఉద్దేశం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనా, లేకపోతే బీసీల ముసుగులో ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలనా? ఈ రకంగా అంటే బీసీలను మభ్యపెట్టడం కానీ, బీసీల ప్రయోజనాలతో పరాచికలు ఆడడం కానీ ఎంతవరకు సబబండి? ఒకవైపు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే అది అన్కాన్స్టిట్యూషనల్. కోర్టులో ఇవాళ ఆ వ్యాజ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ నిర్మాతలు మతపరమైనటువంటి రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి పరిస్థితి. కొన్ని కులాలకు అక్కడక్కడ బీసీ ఏదైతే మోస్ట్లీ బ్యాక్వర్డ్ కొన్ని కులాలను సహజంగానే చేర్చిండ్రు. ఒకటి ముస్లింల పేరుతో రిజర్వేషన్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే ఆ రోజు ఆంగ్లేయులు చట్టసభల్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం కారణంగా దేశ విభజనకు దారితీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశ సమగ్రతకు సవాల్ అయినటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్ను రాజ్యాంగ నిర్మాతలు ఆనాడే వద్దనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు. దాన్ని తూట్లు ఓడుస్తూ వ్యవహరించడం సబబు కాదు. మరి బీసీల పేరు మీద, బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% ఇస్తామని మరి దాంట్లో 10% ముస్లింలను జొప్పించడం ఎంతవరకు సబబు? అంటే నేను ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటారు అంటే, మేము బీసీలను మోసం చేయడం కోసమే ఈ రకమైనటువంటి పరిస్థితి సృష్టిస్తుండ్రా? చిత్తశుద్ధి లేకుండా ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుండ్రు? పైపెచ్చు దత్తాత్రేయ గారికి ఉపాధ్యక్షులు ఇవ్వమని, వెంకయ్యనాయుడు గారికి ఇది జరిగిందని అంటున్నారు. ఒకటి దత్తాత్రేయ గారికి గవర్నర్ గా గౌరవం ఇచ్చిండ్రు, సరే పార్టీ ఏం ఆలోచిస్తుంది అది ఒక విషయం. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు వి హనుమంతరావు గారికి ఏమి ఇచ్చిండ్రండి? ఎక్కడన్నా గవర్నర్ గా ఇచ్చిండ్రా? కనీసం దీర్ఘకాలం ఇవాళ కాంగ్రెస్ అంటే ఎవరు లేని రేవంత్ రెడ్డి లేకున్నా కూడా వి హనుమంతరావు గారే పట్టుకొని ఉన్నారు కదా. నేను ఇంకోటి, పొన్నాల లక్ష్మయ్య ఎక్కడున్నాడండి ఇవాళ? పిసిసి ప్రెసిడెంట్ ఉన్న దశలా ఏ రకంగా ఆయనను హ్యూమిలియేషన్ చేసారు? అంటే ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ ఒక్క ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి ఇవ్వలేకపోయిందండి. దేశానికి ప్రధానమంత్రిని ఇచ్చినటువంటి పార్టీ దేశానికి అంటే ఏదైతే బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించినటువంటిది, ప్రభుత్వంలో బీసీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించినటువంటిది, ఎడ్యుకేషన్ మెడికల్ సీట్లలో కూడా రిజర్వేషన్ అమలు చేసినటువంటిది, విశ్వకర్మ అనేటువంటి యోజనను ప్రజలకు అందించినటువంటిది,
అటువంటి పార్టీ మీద ఇది అంటే ఏ మరి రకంగా బీజేపీకి BC ల పేరుతో రాజకీయం లక్ష్మీనారాయణ గారు, చేయడం. బీజేపీకి ఎందుకంటే బీసీల పైన వాళ్ళు నాయకత్వం ఇవ్వలేకపోతున్నారు. బీజేపీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే పదవులు ఇవ్వలేకపోతున్నారు. లక్ష్మీనారాయణ గారు, రాజ్యాధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేదు, కానీ మభ్యపెట్టడానికి మాత్రం వాడుకోవడానికి ఈ రకమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారు. కానీ బీజేపీకి మీరు చెప్తున్నట్టుగా మరి నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే మరి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ముఖ్యమంత్రిని ఇవ్వడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తుంది పార్టీ. ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి మొదటి బీసీ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇస్తుంది. బీఆర్ఎస్ ఇవ్వదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వదు, ప్రెసిడెంట్ కాదు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వదు. కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఇచ్చి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ఎన్నాడని ఇచ్చిందండి? అసలు బీసీల గురించి కాంగ్రెస్ బీసీనే కదండి, బీసీనే కదా, బీసీకి ముఖ్యమంత్రి స్థానాన్ని ఎన్నడని ఇచ్చిందా? పోనీ హనుమంతరావు గారికి ఏదన్నా కనీసం అధికారంలో ఉన్నప్పుడు ఓ పాత్ర కల్పించిందా ప్రభుత్వంలో? వి హనుమంతరావు గారు కాంగ్రెస్ అంటే పర్యాయపదం. వి హనుమంతరావు గారు ఎందుకు అంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమని చెప్పిండండి ఎన్నికల ముందు? బీసీ ముఖ్యమంత్రి గురించి చర్చ వస్తే బీసీలకు పరిపాలించేటువంటి సమర్థత లేదంటాడు. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం ముందుకు పోతా ఉంటే బీసీలకు సమర్థత లేదని వ్యాఖ్యానించేటువంటి స్థితి ఉంది. అంటే బీసీలను కాలు కింద తొక్కిపెట్టడానికి అంటే ఈ రకమైనటువంటి అంటే బీసీల మధ్య అంటే రెచ్చగొట్టడానికే తప్ప వాస్తవమైనటువంటి వారి అభివృద్ధి కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కానీ, అధికారంలో భాగం కల్పించడం కానీ, అధికారంలో ఒక కీలకమైనటువంటి పాత్రను కల్పించడం కానీ వీళ్ళకు ఆలోచన లేదు. ఆ రకంగా సుదీర్ఘకాలం పరిపాలించి కూడా బీసీల రిజర్వేషన్లను సెంట్రల్లో ఇంపోజ్ చేయలేదు. బీసీల రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందండి? ఈపీ సింగ్ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా మండల్ కమిషన్స్ రికమెండేషన్ అమలు అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ లో రిజర్వేషన్స్ వచ్చినాయి బీసీలు. అప్పటిదాకా బీసీలకు రిజర్వేషన్ లేదు సెంట్రల్లో. ఇవాళ వీళ్ళు అంటే మాట్లాడుతున్నటువంటి మాటలు బీసీల పేరు మీద ముస్లింలకు మైనారిటీలకు సంతృప్తీకరణ విధానం కోసం ఇది చేస్తా ఉన్నారు. రైట్, ఓకే, అదే అడుగుదాం. ఇప్పుడు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టింది పోయిన గవర్నమెంట్. రైట్ అండి, చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ గారు. ఎస్ చరణ్ గారు నమస్కారం. మేడం, ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పేరిట ఆ ముసుగులో ముస్లింలకు సంతృప్తికరిచే వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి తప్ప ఇది నిజమైనటువంటి బీసీలకు అన్యాయం జరిగేటువంటి బిల్లు అని చెప్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన మేడం 10%. మరి ఎందుకు అలా ముస్లింలను పెట్టారు? మరి మతపరమైంది అది. మరి ఎందుకు పెట్టారు? మతపరమైంది అది ఏంటంటే కిరణ్ గారు మతపరమైంది అది. మరి లేకపోతే ఎందుకు తీసేయాలి? మరి ఇట్ బిలాంగ్స్ టు ఎనీబడి. గుజరాత్ ఎవరికైనా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కర్ణాటకలో గానీ, గుజరాత్ లో గానీ, ఉత్తరప్రదేశ్ లో గానీ చెప్తున్నాం కదా, ఈ ఏదైతే సాంకేతికంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి కులాలకు పరిమితం చేస్తారు. ముస్లిం మతం రిజర్వేషన్ అనేటువంటిది అవకాశమే లేదు. లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం మాట్లాడి ఆయన కంప్లీట్ చేశాక జనతా పార్టీ ఎట్లుందంటే వాళ్ళు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పని. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో మరి ముస్లింలు ఎందుకు పెట్టారు చెప్పండి మరి సమాధానం. అదే కాకుండా అమిత్ షా గారు పోయి జార్ఖండ్ లో ఏం చెప్పిండు మేడం? 50% సీలింగ్ ఎత్తేస్తని చెప్పిండు. మరి ఎందుకు చెప్పిండు? మరి జార్ఖండ్ ఓడిపోయారు కాబట్టి మీరు ఇప్పుడు 50% సీలింగ్ ఒప్పుకోరా? మరి చెప్పండి. మరి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఒకసారి గూగుల్కి వెళ్ళి చెక్ చేసుకోండి, యూట్యూబ్ లో వస్తాయి. మరి అదే కాకుండా గుజరాత్ రాష్ట్రంలో 20 తెగల్ని ముస్లింలు ఉన్న తెగలు బీసీలో చేర్చని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు మన్ కీ బాత్ లో. నేను చెప్పింది కాదు కదా. యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముస్లిం తీసుకొని బీసీలో కలిపిన అక్కడ కూడా కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్ లో అమలు అవుతా ఉంది, గుజరాత్ లో అమలు అవుతా ఉంది. అదే కాకుండా మీరు మన తీసుకొని ఈడబ్ల్యూఎస్ లో ముస్లింస్ ఉన్నారు. మరి 11 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి బీసీలో ఆ బీసీలలో ఉన్నటువంటి ముస్లిం తీసేయచ్చు కదా. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి లేకపోతే చట్టం చేసి మేము వద్దన్నామా? అంటే మీరు గుజరాత్ లో కావచ్చు, మీరు
మీరున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం ముస్లిం రిజర్వేషన్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 50% సీలింగ్ ఎత్తేయడం కోసం ముస్లింలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా కూర్చో చూపించి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదారి పడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. దయచేసి మీరు ఓట్ల కోసం నార్థన్ స్టేట్ పై బీపీ దినం చెప్తారు, మిగతా రాష్ట్రాలపై బీపీ వ్యతిరేకిస్తారు. భారతదేశం బీపీ ఏకమత్తులో రెండో స్థానం ఎట్టుంటది? మరి సమాధానం చెప్పాలా భారతీయ జనతా పార్టీ? బీపీ వ్యతిరేకంగా మీరు రామారావు గారు ఏం మాట్లాడిండు? నార్థన్ స్టేట్ పై బీపీ దినం అని చెప్తాం, మిగతా రాష్ట్రం బీపీ వ్యతిరేకిస్తాం. అంటే మీ ఓట్ల కోసం బీపీ దినం అని చెప్తారు, ఓట్ల కోసం బీపీ వద్దని చెప్తారు. ఆస్ట్రేలియా నెంబర్ 1 ఉంటే బీపీ ఏకమత్తులో భారతదేశం నెంబర్ 2. మేము ప్రతిదాని సమాధానం చెప్తాను, మీరు సిద్ధంగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఏమనంటే 90 మంది ఎంపీలు ఉన్నారు, 26 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. 50 లక్షల బడ్జెట్ లో మాత్రం బీసీలకు ఇచ్చేది 3% మాత్రమే. చరణ్ గారు అయితే సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి 50% పరిమితి ఉందన్న విషయం తెలుసు. అయినప్పటికీ కూడాను 42% బీసీల రిజర్వేషన్ పైన ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఏ రకంగా మీరు దీనికి చట్టబద్ధత వస్తుందని అనుకున్నారు? మేడం, ఇప్పుడు నార్థన్ స్టేట్ లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, 90% రిజర్వేషన్ కూడా ఇస్తా ఉంటారు. ఎట్లా ఇస్తున్నారు మరి? ఒక్కొక్క వర్గాలకు సంబంధించి అంటే ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళ జనాభా ఉన్నప్పుడు ఇవ్వచ్చని నిబంధన ఉన్నది. అదే కాకుండా మీరు మొన్న మరి మహిళా బిల్లు తీసుకొచ్చారు కదా, 2014 తీసుకోవాల్సిన మహిళా బిల్లు మరి మొన్న 2023 ఎలక్షన్ల ముందు ఎందుకు తీసుకొచ్చారు? మరి అంటే మహిళా బిల్లు సంబంధించినట్టు మహిళల ఓట్లు కావాలి కాబట్టి మహిళా బిల్లు తీసుకొస్తారు. మీకు ఈడీఎంఎస్ కావాలి కాబట్టి 10% వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తారు. అంటే బీసీలో ఓట్లు మాత్రం కావాలి, బీసీలో మాత్రం రిజర్వేషన్ మీరు పెంచారా? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ఎట్లా మద్దతు ఇచ్చింది? ఇప్పుడు కాంగ్రెస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బీసీ 42% రిజర్వేషన్ పొలిటికల్ గేమ్ ఆడుతుందని కదా వీళ్ళ విమర్శించారు. పొలిటికల్ గేమ్ మేము ఆడతలే, భారతీయ జనతా పార్టీ ఆడుతుంది. ఎందుకంటే దేశంలో భారతీయ జనతా పార్టీ బీసీల పేరు మీద రాజకీయం చేస్తూ 3 సార్లు అధికారులకు వచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన భారతీయ జనతా పార్టీ బీసీని బీజేపీ నేత చేయకుండా మహేష్ రెడ్డి గారు చేసిర్రు. సరే బీసీని గెలవలేదంటే పాయల శంకర్ గారు గెలిచిర్రు, రాజాసింగ్ గారు గెలిచిర్రు. వారిని చేయలేదు, అంత ముందు కూడా చేయలే. 2023 ముందు కూడా 3 ఎమ్మెల్యేలు కూడా ఖాళీగా పెట్టారు. ఈటల రాజేంద్ర గారు, రాజాసింగ్ గారు, రఘునందన్ గారు. తర్వాత కౌన్సిల్ అన్న మరి కొమరయ్య గారు గెలిచి వారిని చేసినారు, అక్కడ ఏవి రెడ్డి గారు చేసిరు. సరే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారంటే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసిరు. వాళ్ళు ఏమంటారు? రామచంద్రరావు గారు 9th షెడ్యూల్లో పెట్టండి సార్. 9th షెడ్యూల్లో పెడితే దేశంలో అన్ని 9th షెడ్యూల్ ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ రివ్యూ అయినప్పుడు ఇది కూడా రివ్యూ అవుతుంది. అప్పటివరకు అది పెట్టొచ్చు కదా. అంటే మీరు మాత్రం పెట్టరు, కానీ బీసీల పేరు మీద బీసీలకు సంబంధించి ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము అంగీకరిస్తలేమని చెప్పి ప్రయత్నం చేస్తే 56% ఉంటే బీసీలు ఇక్కడ 43% మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. మరి 46% ఉన్నటువంటి 56%లో 42% కదా రిజర్వేషన్ ఇచ్చింది. మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. అదే కాదు మీరేమన్నారు? జనగణంలో కులగణం చేయమని చెప్పారు. మరి జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు జాదల శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వం కావచ్చు, మిగతా బీసీ సంఘాల దగ్గర చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి క్యాబినెట్ లో ఉన్న మంత్రులతో పోయి అక్కడ మద్దతు ప్రకటించిన తర్వాత జనగణంలో కులగణ చేయాలంటే భారతీయ జనతా ఒప్పుకొని జనగణంలో కులగణ చేస్తా ఉన్నారు కదా. ఇప్పటికే ప్రారంభమైంది, నార్థన్ స్టేట్ లో ప్రారంభమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏంటంటే మీకు ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా మాట్లాడుతుంది. ఓట్లు వచ్చినప్పుడు పాకిస్తాన్ గుర్తొస్తుంది, పుల్వామా గుర్తొస్తుంది, ఓట్లు వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టోరీ గుర్తొస్తాయి, కానీ మిగతా సందర్భం మాత్రం ఏది గుర్తురావు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్లు వస్తే బీసీలు గుర్తొస్తారు. ఓట్లు వస్తే ఇప్పుడు బీఆర్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి బీఆర్ ఎలక్షన్ల ముందు బీసీల సంబంధించిన అంశం ప్రధాన అవసరం కాబోతాం. ఎందుకంటే చరణ్ గారు మళ్ళీ మాట్లాడతారు, అధికారం ఇష్టపెడతాం, ఎమర్జెన్సీ విధిస్తాం. ఇది మీ విధానం. భారతీయ జనతా పార్టీ బీసీ ఉప రాష్ట్రపతిని దయచేసి ఆగండి. లక్ష్మీనారాయణ గారు, చరణ్ కౌశిక్ గారు, ఒక్క నిమిషం. మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లు పైన బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం మేడం, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన ఆమెనే నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని బదిలాడతారా, భంగపడతారా, ఐక్యంగా వేరే ఒక కార్యాచరణ తయారు చేస్తారా, ప్రతిపక్షాలు అఖిలపక్షాన్ని సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం మీద పోరాటం చేస్తారా, ఏం చేసినా తప్పకుండా సాధించి ఎన్నికలు పెట్టాలని మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. రెండోది, కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత వాళ్ళు 42% అని చెప్పేసి అని అన్నప్పుడు దాన్ని ఆచరించడానికి వాళ్ళ టికెట్లు ఇచ్చేటప్పుడే ఆచరించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసము నామినేటెడ్ పదవులలో ఆచరించలేదు. బడ్జెట్ 2 సార్లు కేటాయించారు. బడ్జెట్ లో కేటాయింపులలో 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు చెప్తా అన్న 2 సార్లు బడ్జెట్ పెట్టినా బడ్జెట్ లో ఇంతవరకు ఆ నిధులు కేటాయించలేదు.
వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని అనేది అర్థమైతేనే ఉంది. 50% లోబడే రిజర్వేషన్లు ఉండాలి, 50% పైబడే రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న తర్వాత కూడా ఇది సాధ్యం కాదనుకున్న తర్వాత కూడా ఆ రోజు మరి ఏ రకంగా హామీ ఇచ్చారు, రాజ్యాంగ పరంగా వీలు కాదు, అమలు కాదు అని చెప్పి తెలిసిన విషయాన్ని కూడా మరి కేంద్రం ఇవ్వాల్సిన అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉంటే బీజేపీ వాళ్ళతోనే ఉన్న వీళ్ళు మాట్లాడిగా మా రాష్ట్రంలో 42% అమలు చేయడానికి మీరు సహకరించాలని మీ అనుమతి కావాలని చెప్పి అడిగారు. ఇవాళ ఏమంటున్నారు, మేము చట్టసభలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాం, కేంద్రం కోర్టులో ఉంది, మీరు సాధించుకొని రండి అని చెప్పేసి కొంతమంది బీసీ నాయకులను తయారు చేసి జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేస్తాం, మేము కూడా వస్తామని చెప్పి కండోలు వేసుకొని ధర్నా చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఈ రోజు ఇది సాధించడానికి ఉన్న అవకాశాలు ఏంటి, సాధించడానికి ఉన్న ప్రయత్నం ఏంటి అనేది లేకుండా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కోర్టు మొట్టికాయలేసింది కాబట్టి 30వ తారీఖు సెప్టెంబర్ లోపల ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని చెప్పింది కాబట్టి ఎన్నికలు నిర్వహించాలంటే 42% ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పోతే రేపు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ 42% ఇవ్వడానికి నేను ఆర్డినెన్స్ ఇస్తానంటున్నారు. ఇట్లా ఆర్డినెన్సులు వచ్చిన విషయాలలో ఎన్ని రాష్ట్రాలలో అది అమలైంది, ఆర్డినెన్సులు తీస్తే ఎక్కడ అమలుకి సాధ్యమైంది అనేది ఒకసారి పరిశీలిస్తే అది ఎక్కడ కూడా సాధ్యపడలేదు, చిత్తు కాగితంతో సమానం అని చెప్పేసి న్యాయ నిపుణులు రాస్తా ఉన్నారు, వ్యాసాలు రాస్తా ఉన్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 34% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలని జీవో కూడా జారీ చేసింది. మరి దాన్ని కోర్టు కొట్టేసింది కదా. కోర్టు కొట్టేసింది కాబట్టే ఆ రోజు సాధ్యపడలేదు. వీలున్నంత వరకు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పార్టీ పరంగా గెలవగలిగిన అభ్యర్థులకి అవకాశాలు ఇచ్చారు. అది ఒక ప్రక్రియ జరిగింది. ఆన్ పేపర్ మామూలుగా రాజ్యాంగ పరంగా 50% లోబడి ఉండాలని చెప్పేసి అని అన్నారు కాబట్టే మేము చేసే ప్రయత్నం కూడా ఆ రోజు సాధ్యపడలేదు. కానీ మేము చేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. దానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా హామీ ఇచ్చారు. అంటే మాది జాతీయ పార్టీ, 100 సంవత్సరాలు మా దగ్గర మేధావులు ఎక్కువ మంది ఉన్నారు, మేము ఏదైనా సాధ్యం చేస్తాం, సాధిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఎన్నికలు వస్తాయని తెలిసి ఇస్తామని చెప్పిన ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ చేతులలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పనులే చేయలేదు. కేంద్రం ఆధీనంలో కేంద్ర అనుమతితో అయ్యే పనుల గురించి, కేంద్రంతో వచ్చే అనుమతి గురించి ఆడించి వస్తే నేను చేస్తా అని చెప్పానంటే ఎట్లా? ఈ లోపల బడ్జెట్ మీ చేతుల్లో ఉంది కదా, 2 సార్లు బడ్జెట్ పెట్టారు. మీరు 1,00,000 కోట్లు బడ్జెట్ అని అన్నారు, 20,000 కోట్లు చొప్పున పెట్టాలి. ఎంత పెట్టినండి, ఎంత ఖర్చు పెట్టారు? అదే రకంగా మీ దగ్గర ఉన్న నామినేటెడ్ పదవులలో మీ పార్టీకి పనిచేసిన బీసీలకు ఎంతమందికి ఇచ్చారు అనేది లెక్కేస్తే అది చూడటమే. కాబట్టి నామినేటెడ్ పదవులు కానీ, విద్య ఉద్యోగ విషయాలలో కానీ ఇదేది మీరు కనీసం పాటించకుండా, ఇవ్వకుండా ఇవాళ ఎన్నికలలో స్టంట్ కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మేము ఇస్తామని చెప్పి ఒక ఆయన మైనార్టీ ఉంది కాబట్టి మేము ముందుకు రాము, మైనార్టీ లేకుండా మీరు తీసుకురండి అని చెప్పేసి ఇంకొక ఆయన మైనార్టీ అయినా మాకు లేని అభ్యంతరం మీకెందుకు? మీకు 42% సరే వాళ్ళు మైనార్టీనే కలిపి పెట్టిదే అనుకోండి, వాళ్ళు కూడా పాపం సహసోదరులు, వాళ్ళు కూడా బీదరికంలో ఉన్నారు, ఆర్థిక స్థితిగతులు చూసి పెట్టారు. ఇక్కడ కులాలతోనో మతాలతోనో కాదు కదా, మీరు వాళ్ళని కూడా బీసీగా మన రాష్ట్రంలో బీసీ సర్టిఫికేట్ల కిందనే పరిగణిస్తారు కదా, బీసీల కిందనే పరిగణిస్తారు కదా, మన తహసీల్దార్ ఆఫీసులలో బీసీ సర్టిఫికేట్లే ఇస్తున్నాం కదా. అందులో ముస్లింస్ అని అంటే దూదేకులు ఉన్నారు, రకరకాల తెగలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన వాళ్ళందరూ బీసీలలోనే వస్తున్నారు కదా. మరి మీకెందుకు ఏదో ఒక సాగుతోనే ఎగ్గొట్టాలనే ఆలోచనతోనే అధికారంలో ఉన్న కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు కూడా బీసీలతోనే ఆటలు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ అండి, శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ మా బీసీల పైన మాకు చిత్తశుద్ధి ఉంది, అందుకోసమే మేము ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి 42% రిజర్వేషన్ పైన ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, ఇక ఇది కేంద్రం పరిధిలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇటు ప్రతిపక్షాలు చూస్తే ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న ఒక పొలిటికల్ డ్రామా తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిమితిని మించి ఏ రకంగా రిజర్వేషన్ కావాలని అడుగుతారు, ముస్లింలను ఎందుకు కలుపుతారు అనేటువంటిది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక బీసీ వెల్ఫేర్ నాయకుడిగా మీరు ఎలా చూస్తున్నారు? ఈ 42% రిజర్వేషన్ బిల్లు నిజమైనటువంటి బీసీలకు ఇది న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందా? వాస్తవానికి మేడం, ఇప్పుడు రిజర్వేషన్ల యొక్క అంశం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఇది పార్టీల మధ్య ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయం చేసుకుని ప్రభుత్వాలు చేసేటువంటి పని ఇది. కానీ ఇక్కడ అన్ని పార్టీలు కలిసి బీసీలను బలిపీఠం ఎక్కిస్తారు. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నెట్టేయడం, ఇంకో పార్టీ మీద ఇంకొక పార్టీ నెట్టేయడం. నేను అంటున్నా, ఎస్సీ వర్గీకరణ జరిగేటప్పుడు ఇదే విధంగా నెట్టేసిరా?
ఎస్టీలకు రిజర్వేషన్ పెంచేటప్పుడు ఇదే విధంగా నెట్టేసిరా? ఆ తర్వాత ఇలా అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కలిసేటప్పుడు ఇదే విధంగా ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ దుబ్బేసిరా? అంటే బీసీల విషయంకి వచ్చే వరకల్లా ఈ పార్టీలకు బీసీల ఓట్లు కావాలి, ఈ పార్టీలకు బీసీలు జెండాలు మొయ్యాలి. బీసీలు లేని ఈ పార్టీలకు పుట్టగతులు లేవు. మేము లేని ఈ పార్టీలు కనీసం ఇవాళ వాళ్ళ సభ్యత్వాలు తీసుకునేటోళ్ళు లేడు. ఆ పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఇది రెండు ప్రభుత్వాల మధ్యన జరుగుతున్న అంశంగా చూడాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు, అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము, అది కేంద్ర ప్రభుత్వం. తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆమె అన్నా డిఎంకే సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఆ ఢిల్లీకి పోయి 9th షెడ్యూల్ పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఉన్నట్టు పివి నరసింహారావు గారి ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కాంగ్రెస్ తమిళనాడులో అన్నా డిఎంకే చూడలే. ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మన రాజకీయ నాయకులకు వాళ్ళని తిట్టడమే సరిపోతుంది తప్ప ఇది ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభలో చేసినటువంటి తీర్మానాన్ని పార్లమెంట్ గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని కూడా నమ్ముతాడు. కానీ శాసన మండలిలో, శాసనసభలో కాంగ్రెస్ తీర్మానం చేసింది కాబట్టి కేంద్రంలో మేము బీజేపీ ఉన్న మేము చెయ్యం. ఆ తర్వాత మేము వీళ్ళని టీఆర్ఎస్ మీద దొబ్బేస్తాం, టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దొబ్బేస్తాం అనేది ఇది పద్ధతి కాదు. ఇవాళ గతంలో ఉన్నదానికి ఇక్కడ స్పష్టంగా ఏంటంటే, ఇంతకుముందు మల్లన్న చెప్పాడు, లక్ష్మీనారాయణ అన్న చెప్పాడు. ఇప్పుడు చిత్తు కాగితంతో సమానం ఆర్డినెన్స్ అన్నారు. అది అట్లా మాట్లాడొచ్చిన చిత్తు కాగితంతో సమానం అని ఎన్ని ఆర్డినెన్స్ తీసుకురాలే. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీ దగ్గర శాస్త్రీయమైనటువంటి ఎంపారికల్ డేటా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 34% కూడా రిజర్వేషన్ ఏ ప్రతిపదికగా ఇస్తున్నారు? బీసీలలో సామాజిక రాజకీయ చైతన్యం ఎంత వెనుకబాటుతనం ఉన్నది? ఈ రిజర్వేషన్లకు పారామీటర్ ఏంటంటే, ఇవాళ ఈ కులాల లెక్కలు తీయాలి. ఆ లెక్కలు డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీయాలి. డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీసినటువంటి లెక్కలు ఎంతైతే జనాభా వస్తుందో అందులో సామాజికంగా రాజకీయంగా ఎంత వెనుకబడి ఉన్నారో ఆ వెనుకబాటుతనం ఆధారంగా ఆ ప్రపోర్షనిటీ ప్రకారం రిజర్వేషన్ నిర్ధారించాలని చెప్పింది. ఇప్పుడు ఎంపారికల్ డాట్ కులగణన మేము పోరాటం చేస్తే ప్రభుత్వం కులగణన చేసింది, అసెంబ్లీలో బిల్లు పెట్టింది. బీసీలు 56.36% ఉందని చెప్పి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఒక అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ పంపించింది. ఢిల్లీకి ఏప్రిల్ 2వ తేదీన ఇది పోయింది. ఏప్రిల్ 2 అంటే దాదాపు 3 నెలల 10 రోజులు ఇవాళ ఢిల్లీకి ఈ రిజర్వేషన్ల బిల్లు పోయింది. 3 నెలల 10 రోజుల నుంచి ఢిల్లీ పెద్దలు ఢిల్లీనే పెట్టుకున్నారు తప్ప దాని మీద ఇంతవరకు అప్రూవల్ చేసి దాని మీద ఆమోదం చేసి తీసుకురావడం లేదు. అంటే బీజేపీకి ఇక్కడ చిత్తశుద్ధి ఏంటంటే, నేను అంటున్నా మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, మా సోదర అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి. మరి బీసీలు ఏం పాపం చేసిరు? మేము 60% ఉంటే 42% ఇస్తే మీకు కడుపు మంట ఎందుకని అడుగుతున్నా. 60% జనాభా ఉన్న వాళ్ళకు వాస్తవంగా ఈ మిగతా వర్గాల రిజర్వేషన్ దామాష ప్రకారం చూస్తే మాకు 60% రావాలి విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో. 60% ఇవ్వకుండా 42%కే పరిమితం చేస్తే ఆ 42% కూడా ఒకరేమో ముస్లింలు ఉన్నాయంటారు, ఒకరేమో ప్రాపర్ గా ఆర్డినెన్స్ కరెక్ట్ లేదంటారు, ఒకరు ప్రాపర్ గా జనాభా లెక్కలు కరెక్ట్ లేవంటారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సుప్రీంకోర్టు కొట్టేసిందంటే దానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు డేటా ఉన్నది. ఆ చట్టబద్ధమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసిర్రు. అన్ని ఏదైతే శాసన ప్రక్రియ ద్వారా, న్యాయ ప్రక్రియ ద్వారా ఏదైతే రిజర్వేషన్లకు పెంచాల్సినటువంటి ప్రక్రియ ఉందో అదంతా పూర్తి చేశారు. కాబట్టి ఇది పూర్తి చేసినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇది కొట్టేస్తుంది అంటే బీసీలకు రిజర్వేషన్ రాకుండా ఏం కాదా? బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఏం కాదు. బీసీలు ఇంకా గొర్రెగాయాలి, బర్రగాయాలి, బీసీలు కుల వృత్తులు చేసుకోవాలి. మేము మాత్రం సర్పంచ్లు, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతాం కానీ మీరు మాత్రం ఏం కావద్దని చెప్తారా? కాబట్టి ఇప్పుడు ముస్లింలు ఉన్నాయి. ఇంతకుముందు మన లక్ష్మీనారాయణ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, కోదాడ మాజీ శాసనసభ్యులు మల్లన్న ఉన్నాడు. జర్రా అసుట్ అడిగేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఉంది కదా, అందులో 4% రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తున్నారు? అక్కడ అమలు చేస్తున్నారు కదా. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి 4% అమలు చేస్తున్నారు. కేంద్రంలో 2336 కులాలు ఉన్నాయి. అందులో 200 ముస్లిం కులాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి 27% కూడా అందులో ముస్లింలు రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కదా. అంటే గుజరాత్ లో
అదేవిధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఒక్క ఈ 42% రిజర్వేషన్లకు ముస్లిం అనేది ఒక కుంటి సాకు చూపుతూ దాన్ని రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపకపోతే బీసీలకు నష్టం జరగదా? రైట్. అంటే లక్ష్మీనారాయణ గారు. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇవాళ మేడం దయచేసి వినాలి. ఇప్పుడు పార్టీ ప్రతినిధులు మాట్లాడారు. ఇక్కడ విషయం ఏంటంటే అన్న ఇక్కడ విషయం ఏంటంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఏ కమిషన్ చెప్పలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టమని. అదే విధంగా వాళ్ళ జనాభా లెక్కలు లేవు, వాళ్ళ సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఏ కమిషను, ఏ సుప్రీంకోర్టు, ఏ హైకోర్టు చెప్పలే. కానీ ఉన్న పలంగా 48 గంటల్లో అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టేశారు. ఇవాళ మీరు ఉద్యోగ నోటిఫికేషన్ చూడండి అన్న, హైదరాబాద్ లో చిక్కడిపల్లిలో ఏ లైబ్రరీకి పోయినా కూడా 41 మార్కులు వచ్చినటువంటి అగ్రవర్ణాలకు ఉద్యోగం వస్తుంది, కానీ 60 మార్కులు వచ్చిన ఒక బీసీ అభ్యర్థులకు ఉద్యోగం వస్తలేదు. ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతుంటే, మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంటే ఇవాళ పిల్లికి గంతలు కట్టినట్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అన్యాయం జరుగుతలేదు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్యాయం జరుగుతలేదు అని చెప్పి బీసీలని ఎందుకు బలిపీఠం ఎక్కియాలి? విషయంలోనే స్పందిస్తారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గౌడ్ గారు, మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలి కదా, ఒక్క నిమిషం టైం ఇవ్వండి ఆయనకి. ఎస్ లక్ష్మీనారాయణ గారు. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు వాస్తవాలను మర్చి తన వాదాన్ని వినిపించడం అనేటువంటి, ఏదైతే వాస్తవాలు ఉన్నాయో, ఏవైతే లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే, నేను ఒక విషయం అడుగుతాను. ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళల్లో ముస్లిమ్స్ రారా? అగ్రవర్ణాలు అన్ని కూడా రావా? ఆర్థికంగా ఇంకో 10 ఉద్యోగాలు పరిగణిస్తున్నారా? మైనారిటీలను మీరు వెనుకబడిన తరగతులుగా మీరు పరిగణిస్తున్నారా? అరే మీరు ఆడి కార్లు మీరు ఏమంటున్నారు? ఒక్కళ్ళు మాట్లాడండి దయచేసి. మీ గుజరాత్ లో ఎదిగిస్తున్నారు, మీరు మైనారిటీలను వెనుకబడి బీసీలు ఎండ ముచ్చింది భారతీయ జనతా పార్టీ, నాకు అర్థం కాదు. మైనారిటీ మీరు మాట్లాడతారు బీసీ సంక్షేమ హస్తాలు, మైనారిటీ సంక్షేమ హస్తాలు భారతీయ జనతా పార్టీ వాళ్ళకిచ్చే ప్రయోజనాలు ప్రధానమంత్రి బీసీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సపరేట్, ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సపరేట్. ఒక్క నిమిషం చరణ్ గారు, ఒక్క నిమిషం చరణ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. బీసీల ముసుగులో బీసీల ప్రయోజనాలను, బీసీల ముసుగులో మరి మైనార్టీ ముస్లింలు తీసుకెళ్లడాన్ని మీరు అంగీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడండి దయచేసి. మన విజ్ఞప్తి ఏంటంటే, ముస్లింల రిజర్వేషన్ ఉండాలన్నా తీసేయాలన్నా మీ చేతులు ఉంది. పార్లమెంట్ ఈ దేశంలో తీసేయండి, మేము ఉంచాలని మీకు ఏమైనా వినతి పత్రాలు వారు ఏమంటారు? చరణ్ గారు ఒక్క నిమిషం మీరు మహిళల హక్కులను చరణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు
లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక్క నిమిషం చరణ్ గారు చరణ్ గారు చరణ్ గారు ఒక నిమిషం ఆగండి మీరు దయచేసి. చరణ్ గారు మీరు మాట్లాడితే చరణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా బీసీలను బీసీ బిడ్డలుగా చెప్తా ఉన్నాం, సహించము. బీసీలను మోసం చేయడం సహించము. ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం ఆగుతారా? చరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్ అనేది సుప్రీం అని చెప్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను మీరు వ్యతిరేకిస్తున్నారు కదా. సో ఇప్పుడు తెలంగాణ నుంచి పెట్టినటువంటి ఆ రిజర్వేషన్ తీసి సవరించండి అని చెప్తున్నారు కదా. దానికి సమాధానం చెప్పండి. ఎవరు అడుగుతున్నారు మరి? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అడుగుతుందా? మీకు మీరు మిగతా చట్టాలను చేసిన ఇదెందుకు చేయలేకపోయారు మరి? ఏమన్నంటే పేద తెలంగాణ దేశాన్ని ఏదో ఉత్తరించిన మాట్లాడతారు. మీరు వచ్చిన జీడీపీ ఏందని 8% నుంచి 6.2% అయింది. మీరు ఉత్తరించిన చరణ్ గారు దేశ జీడీపీ, రాష్ట్ర జీడీపీ వీటి గురించి తర్వాత ఉదాహరణ తీసుకోండి. పార్టీలు చూడకండి. ఇక్కడ మాట్లాడేది చరణ్ కౌశిక్ గారు చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఒక్క నిమిషం, మీకు నా వాయిస్ వినబడుతుందా? చరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. చేసుకుంటే పార్టీని ఆపరేషన్ ఈ దేశంలో రైట్, మీరు ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరు దయచేసి. లక్ష్మీనారాయణ గారు చరణ్ గారు మీరు ఒక నిమిషం ఆగండి దయచేసి. ఒక్క నిమిషం ఆగండి. మాట్లాడితే కొంత మేము అన్నిటికీ సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడింది ఒక్క నిమిషం. చరణ్ గారు యువకులకు ఇయ్యలేదు, ప్రజలలో పోయేందుకు ముఖం జరుగుతలేదు, దానికోసం ప్రజలను మొదలుపెట్టడానికి ఈ రకమైనటువంటి రాజకీయం చేశారు. చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు మీరు ఆగండి. లక్ష్మణ్ గారు మీరు ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. మల్లయ్య యాదవ్ గారితో మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. చరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీ బాధ మేము అర్థం చేసుకోవాలి. చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు పివి నరసింహారావు గారికి ఢిల్లీలో స్థానం ఇవ్వలేదు మరి. సార్ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ చరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. మల్లయ్య యాదవ్ గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటేనే ఈ బిల్లు ముందుకు వెళ్తుంది, దీనికి ఒక చట్టబద్ధత వస్తుంది. కానీ అది కనుచూపు మేరలో అయితే కనిపించట్లేదు. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అనుకుంటున్నారు? చెయ్యాలనే చిత్తశుద్ధి ఉన్నప్పుడు దానికి పోరాటం చేసినా సాధించడానికి ఆ రోజు అధికారంలోకి వచ్చిన కానీ ఇప్పటి వరకు అనేక రకమైన ప్రయత్నాలు చేయొచ్చు. కానీ శాసనసభలో మేము చేసినాం అనిపించుకోవడానికి ఆ రోజు చట్టం పేరు మీద తీర్మానం చేసేది. మొన్న మామూలుగా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కోర్టు మొట్టికారేసిన తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది, రిజర్వేషన్ ఇస్తే వీళ్ళకి మామూలుగా అంత స్వతంత్రం వస్తుందనే ఉద్దేశంతో ఏదో ఒక సాకు మెలిక పెట్టాలనే ఉద్దేశంతో మైనార్టీలు లేకుండా మీరు బట్టి
మీరు మామూలుగా సవరించి పంపించండి. మైనార్టీలు లేకుండా చూడొద్దన్నాడు. ఈ బిల్లులో ఇక మేము ఇంతమందిని పర్మిట్ చేస్తున్నాం, 42% రిజర్వేషన్ ని పర్మిట్ చేస్తున్నాము, ఇందులో ముస్లింలు వర్తించదని మీరు పెట్టండి, మీకు అధికారం ఉంది కదా. అంటే ముస్లిం ఓటు బ్యాంకు కోసమేమో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని చేరుస్తుంది, అంటే మళ్ళీ అదే ముస్లింలను తీసేయడము బీజేపీకి మరి అది మైనస్ కదా, వాళ్ళు కూడా రాజకీయంగా చూడాలి కదా. ఇప్పుడు వీళ్ళైతే మామూలు చేసారు, బీజేపీ వాళ్ళు వద్దన్నారు. అంటే ఇది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మనుషుల్ని బలి చేస్తే ఎట్లా? ఇంకెన్ని రోజులు ఈ వర్గాన్ని బలి చేసుకుంటారు, ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుకుంటారు. మీరు చేద్దామనే శక్తి వాళ్ళు చేయకుండా మామూలుగా దీనికి ఉన్న పరిమితుల్ని ఆలోచించకుండా ఇవాళ హామీ ఇచ్చి ఇవాళ మేము అది కేంద్రం ఆధీనంలో ఉంది, కేంద్రం పరిధిలో ఉందని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తే, కేంద్రం మామూలుగా మమ్మల్ని అడిగి చేసిరా మాకు క్రెడిట్ వస్తుందా, మాకు క్రెడిట్ రానప్పుడు మేము చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటే, ఇక మరి బీసీని ఉద్ధరించుదామని చెప్పేసి కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమేనా? ఇంకా ఉద్ధరిద్దామా అని చెప్పేసి ఓట్లప్పుడు మామూలుగా మాట్లాడి, ఎన్నికలప్పుడు మాట్లాడి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మీకు పర్మిట్ చేయట్లేదు, లేకపోతే రాజ్యాంగ పరంగా లేదు, చట్టాలు పర్మిట్ చేయట్లేదు, న్యాయస్థానాలు పర్మిట్ చేయట్లేదు అని చెప్పేసి కాలయాపన చేసి దాటవేసే ప్రశ్నలు సమాధానాలు చెప్పడం మంచిది కాదు. డెఫినెట్ గా ఇచ్చిన మాట కోసం నిలబడి కట్టుబడి మీరు పరిష్కరించి ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే పైనుంచి కింది వరకు ఢిల్లీ అఖిల భారత స్థాయి కాంగ్రెస్ స్థాయిలో కూడా హామీలు ఇచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు అవసరమైతే పార్లమెంట్ లో కొట్లాడైనా పోరాటం చేసైనా ఇక్కడ ఉన్న వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీని సమీకరించైనా కార్యాచరణ చేసి ఈ రిజర్వేషన్ సాధించిస్తే చరిత్రలో నిలిచిపోతారు కదా వాళ్ళు కూడా. సో లక్ష్మీనారాయణ గారు, ఒకటి, ఇప్పుడు కేంద్రం కులగణన అనేటువంటిది యావత్ దేశంలో చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కులగణన తర్వాత పార్లమెంటు ఏ రకమైనటువంటి నిర్ణయాలు ఈ యొక్క వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని, వెనుకబడిన కులాలను ఆధారంగా చేసుకొని, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకొని తీసుకోవడానికి దేశవ్యాప్తంగా స్వతంత్రానికి ముందు చేసినటువంటి కులగణన ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు చేయలేదండి. అంటే రాష్ట్రాలు చేసిన కులగణను పరిగణనలోకి తీసుకోరా? ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎన్ని సంవత్సరాలు ఏలింది అనేటువంటిది మనకు తెలుసు. 55 సంవత్సరాల పైగా ఏలింది. ఇవాళ కులగణన ఈ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కులగణన అనేటువంటి చేపట్టడం జరుగుతున్నది. సమగ్రమైనటువంటి వివరాల తర్వాత ఆ వివరాల విషయంలో చర్చించి వారి అభ్యున్నతికి ఏ రకమైన చర్యలు చేపట్టాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తుంది, అందరినీ పరిగణలోకి తీసుకుంటుంది. ఓకే, అయితే మత రిజర్వేషన్లను ఇది చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నటువంటి బీజేపీ గుజరాత్తో సహా మిగిలిన రాష్ట్రాల్లో మరి ఏ రకంగా ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి? ఇప్పుడు గుజరాత్ కానీ, యూపీ కానీ, బెంగాల్ కానీ ఈ రిజర్వేషన్ అన్నిటి విషయంలో అక్కడ అవన్నీ కోర్టులో, ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ కూడా సుప్రీం కోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్ దగ్గర ఈ రిజర్వేషన్ల విషయం అనేటువంటిది పెండింగ్ లో ఉంది. ఇంకా తుది తీర్పు రాలేదు. మీరు జీవితకాలం అంతా అయిపోతుంది అన్న, కోర్టు తీర్పులు వచ్చే వరకల్లా దశాబ్దాలు అయిపోతాయి. ఇప్పుడు కోర్టు తీర్పులు ఉన్నాక కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన చట్టాలు చేయలేదా? చేయాల్సిన చట్టాలు కోర్టు తీర్పులు ఉంటాయన్నా? కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందట సుప్రీం రిజర్వేషన్లు ఏ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ మూల సూత్రానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అసలు రాజ్యాంగంలో పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వమని ఏ పేరల, ఏ సెక్షన్ లో, ఏ ఆర్టికల్ లేదు. అయినా మీరు ఇచ్చారు కదా. అన్నమా పేదరికం ఆధారంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మతం అన్న, నేను బీజేపీ పార్టీని అడుగుతున్నా, మతం అంటే హిందూ మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఆధారంగా సామాజిక రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే పేదరికం ఆధారంగా అంబేద్కర్ గారు వినండి అన్న, ఇప్పుడు పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఎక్కడ చెప్పలేదు. 123వ రాజ్యాంగాన్ని సవరించి భారతీయ జనతా పార్టీ రాత్రే దొంగచాటుగా అగ్రవర్ణాలకు బిర్యానీ తిన్నోనికి పాయసం పెట్టినట్టు అగ్రవర్ణాల రిజర్వేషన్ తీసుకొచ్చింది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, దయచేసి. ఇప్పుడు
అట్ట కాదన్నా, ఏదైతే ఇప్పుడు కులాల రాజ్యాంగం మధ్యన విభేదించిందో తగాదా కాదన్నా, ఇది ఉన్న దాని విషయం విషయంలో మీ మాట్లాడుతున్నా. అభిప్రాయం చెప్పండి. అన్నా, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నా. బీసీలలో మాకు ఏ ముస్లింలను పార్టీతో కలుపుకుంటారా అన్నా, మీరు ఏమంటారు? ఇప్పుడు అట్ట కాదు, మాకు బీసీలలో ఏ పార్టీతో ముస్లింలను సంబంధం లేదు. శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గారు వినన్నా. శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గారు గారు. లక్ష్మీనారాయణ గారు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. చెప్పండి. ఒక్క నిమిషం. యా. బీసీ రిజర్వేషన్ ఇప్పుడు ముస్లింలను నేను- 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇప్పుడు ఇవ్వమంటారా? అన్న అట్లా కాదన్నా, మళ్ళా ముస్లిం అంటే పాత కథకు పోతుంది. ఇప్పుడే చెప్తే మీరు ఎన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ అరే, ఇస్తున్నారు, అవన్నీ ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉన్నాయి, ఇస్తున్నారు, కోర్టులో దేశమంతా ఉన్నాయి, ఇస్తున్నారు, పంచాయతీలు కేంద్ర ఉన్నాయి. జాబితాలు ఉన్నాయి. అన్ని అన్న, కోర్టులో ఉన్నాయి, పంచాయతీలు ఇప్పుడు మత అన్ని ప్రాతిపదిక తెలుసు. రిజర్వేషన్ రాజ్యాంగంలో మీరు ఇప్పటికే- రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జనం లెక్క GHMC జనం లెక్క గట్టిగా రిజర్వేషన్ మాట్లాడమంటారా? మీరు ఏం చెప్పింది వినకు కూడా మాట్లాడమంటారా? వినండి నాన్న, ఇప్పుడు సమాజం అంతా చూస్తుంది, మనం మాట్లాడుకుంటే కుదరదు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ పేదరికం అనే ఆధారంగా రిజర్వేషన్లు చెల్లుబాటు కావు. సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ల యొక్క లక్ష్యం ఏంది? ఏ కులంలో అయితే సామాజిక వివక్షత సాంఘిక వివక్షత ఎదుర్కొంటారో ఆ సామాజిక వివక్షతకు రూపుమాపి సమానత్వం సాధించే వరకు రిజర్వేషన్ పెట్టాలని భారత రాజ్యాంగం చెప్తుంది. ఇందులో హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనేది మత ప్రాతిపదికం లేదు. అట్టా ఆ మాటకు వస్తే మరి మేమంతా బీసీలమంతా హిందువులమే కదా, హిందువులో కూడా మరి మత ప్రాతిపదికంగా రిజర్వేషన్ పెట్టదు కదా. ఇప్పుడు బీసీసీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీసీసీలో క్రిస్టియన్లకు ఇస్తున్నారు, మరి క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ పెట్టొద్దు కదా. అంటే ముస్లింలో సామాజికంగా వివక్షతకు గురైనటువంటి కులాలు ఉన్నాయి, హిందువులో సామాజికంగా వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి, క్రిస్టియన్ లో సామాజిక వివక్షతకు గురైనటువంటి కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ సామాజికంగా వెనుకబడినటువంటి వివక్షతకు గురైనటువంటి కులాలకు మాత్రమే ఈ రిజర్వేషన్ పెడుతున్నారు తప్ప అక్కడ హిందువులక ముస్లింలక తర్వాత క్రిస్టియన్లక బుద్ధిస్టులక అనేది లేదు. కాబట్టి ముస్లిం అన్నది మీరు ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిరో అప్పుడే పప్పుల కాలేశారు. ఎందుకంటే నేను అంటున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టామని ఏమైనా కమిషన్ చెప్పిందా? ఏమైనా కమిషన్ రిపోర్ట్ ఉందా? వాళ్ళు ఎంత జనాభా ఉందో మీ దగ్గర జనాభా డేటా ఉన్నదా? మీరు జనగణన ఎప్పుడో 2022లో చేయాల్సినటువంటి జనగణన ఇప్పుడు కూడా చేయకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేస్తారని మీరు అంటున్నారు. 2027లో కులగణన చేస్తారట, 2028లో జమిలీ ఎన్నికలు వస్తాయి. మీరు కులగణన చేసేది ఎప్పుడు? డేటా సేకరించేది ఎప్పుడు? కులగణన చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ పెంచేది ఎప్పుడు? కనీసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ లేవు, మహిళా బిల్లు పెడితే బీసీ మహిళలకు సబ్ కోటా లేదు, ఏది లేదు. 10-11 సంవత్సరాల పేరుకు బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు తప్ప బీసీలకు కనీసం ఎక్కడనైనా బీసీల మేలు కోరేమన్నా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏమన్నా చేసిర్రా? ఇలా బీసీ కమిషన్ వేసినామని చెప్పారు. ఎవరు పెట్టిరు? బీజేపీకి సంబంధించిన హంసరాజ్ గంగారాయ్ గారిని పెట్టిరు. ఆయన వస్తాడు, బీజేపీ ఆఫీస్ లో కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఇది రాజ్యాంగ బద్ధత. మనం చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది తప్ప ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నా, నేను అప్పీల్ చేస్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ బిడ్డగా రాష్ట్రంలోని 2 కోట్ల మంది నుంచి అప్పీల్ చేస్తున్నా, బీసీలను బలిపీఠం ఎక్కియద్దు. మీరు ఏదన్నా కానీ, ఇది రాష్ట్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం. అక్కడ బీజేపీ కోట్లు ఇస్తున్నాం, ఇక్కడ కాంగ్రెస్ కోట్లు ఇస్తున్నాం, గతంలో బీఆర్ఎస్ కోట్లు ఇస్తున్నాం. కాబట్టి బీసీల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కూడా అడుగుతలేం. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు ఆమోదిస్తే, నేను అంటున్నా, మీరు బీసీ సీఎం చేస్తుంటారు కదా, మీరు 42% రిజర్వేషన్లు ఇస్తే 2028లో బీజేపీ అధికారంలోకి వస్తారు కదా, బీసీల మన్నలు పొందుతారు కదా. ఇప్పుడు బీజేపీ అధ్యక్షునిగా ఈటల రాజేందర్ గారినో, లేకపోతే బండి సంజయ్ గారినో, అరవింద్ గారినో, మా తల్లోజు ఆచార్య గారినో, లేకపోతే మా లక్ష్మణ గారినో చేశారు కదా. ఇవాళ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న రామచంద్రరావు గారిని చేశారు. అదే విధంగా బండా దత్తాత్రేయ గారిని తొలగించారు. బీసీ సీఎం అన్నారు, ప్రో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని పెట్టి ఇవాళ రాజా సింగ్ ను మెడల్ పెట్టి గెంటేశారు. ఈ నిన్నమన్న జగదీప్ ధన్కర్ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపరాష్ట్రపతి, ఆయనను కూడా పొమ్మనకుండా పొగబెట్టి ఆయన కూడా రాజీనామా చేసేసి ఈ రకంగా బీసీలను అణిచివేసి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మద్దతు మీకు ఎట్లొస్తుంది? రైట్ అండి, మేము కట్టరు హిందువులమే, కానీ బీసీ హిందువులకు ఒక న్యాయం, అగ్రకుల హిందువులకు ఒక న్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ. ఒక న్యాయం చేయాలంటున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. సమన్వయం చేయాలంటున్నాం. ఓకే చరణ్ గారు. నేను నరేంద్ర మోడీ గారు 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రి కొనసాగింది. వారి ఆయనలోనే 2001లో చిప్పా సంబంధించి ముస్లింలను బీసీలలో జాయిన్ చేసిండు, అరబ్ ముస్లింలను జాయిన్ చేసిండు, సుమ్రా అని చెప్పేసి ముస్లిం కూడా వారే జాయిన్ చేసారు, నరేంద్ర మోడీ గారే, మేము కాదు. అదే కాకుండా హర్యానా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ ముస్లింలు
బీసీలలో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ ఉన్నారు, జమ్మూ కాశ్మీర్ ఉన్నారు, కేరళలో ఉన్నారు, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. పస్మాందా ముస్లింలు కూడా ఉంటే మీరున్న రాష్ట్రాల్లో మీరు ముఖ్యమంత్రులు ఉండరు. మీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు అన్నారు, గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే వారే ముస్లిం తీసుకొచ్చి బీసీలో కలిపి ఇప్పుడు బీసీల పేరు మీద తెలంగాణ రాజకీయం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఆ ముస్లింలకు సంబంధించింది తక్కువ చేస్తే మేము ఇస్తామని చెప్పేసి మీరు నిజంగా ఆర్డినెన్స్ రిటర్న్ చేస్తే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేధావులతో కావచ్చు, కుల సంఘాలతో మాట్లాడి మరి ఇట్లా జరుగుతా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇట్లా అంటుంది అని చెప్పి ఆలోచనకు వస్తారు. మీరు ఎలాంటి సలహా సూచన ఇవ్వకుండా ఏమైనా ముస్లింల పేరు మీద మాత్రం రాజకీయం చేస్తూ ఆర్డినెన్స్ ఆమోదించకుండా 9th షెడ్యూల్ లో పెట్టకుండా పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయకుండా సమాజం హర్షించదు. రైట్ లక్ష్మీనారాయణ గారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది. మైనార్టీ గురుకులాలు సరే ఒకటి. రెండో విషయం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, దాంట్లో ముస్లింలు వస్తారు కదా. మూడో విషయం ఎస్ ఆల్రెడీ బీసీ ముస్లింలలో అత్యంత బలహీన వర్గాలకు లద్దాఫులు కానీ, ఫకీర్లు కానీ, లేకపోతే దూదేకులు కానీ ఇటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది. మరొక విషయం ఏంటంటే ఎవరైతే ఎస్సీలు కన్వర్ట్ అయిన క్రిస్టియన్ కు సి కేటగిరీ కింద రిజర్వేషన్, సాధారణ క్రిస్టియన్ కాదు, కన్వర్ట్ అయిన క్రిస్టియన్. ఈ అందరు కన్వర్ట్ అయిన మతం మారితే ఎస్సీ నుంచి మతం మారితే బీసీకి వస్తారు అనేటువంటి చెప్పడం జరిగింది. రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం దాన్ని ఇంకో రకంగా డిఫైన్ చేయనక్కర్లేదు. ఇకపోతే వెస్ట్ బెంగాల్లో రిజర్వేషన్ ఉన్నది ముస్లింలకు. ఎంత 75 కులాలు ఉంటే 73 కులాలకు రిజర్వేషన్ ఉంది ముస్లింలకు. వీళ్ళు అంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ 12% అయితే 10% రిజర్వేషన్ ప్రతిపాదన పెట్టేస్తారు. ఇది అంటే ఏ రకమైనటువంటి ఆలోచన? మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఎంతవరకు 10% అనేది అబద్ధం. రాజకీయ రంగంలో ఏబిసిడి వర్గీకరణ ఉండదు. 10% అనేది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పదే అబద్ధాలు చెప్తున్నారు. 10% అనేది ఉండదు. ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఈ కేటగిరీ పాపులేషన్ వర్గీకరణ జరుగుతుందిగా, కేటగరైజేషన్ జరుగుతుంది. పాపులేషన్ ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వరు. పాపులేషన్ మొత్తం ఎంత ఉంటే ఏ కేటగిరీకి ఎంత రిజర్వేషన్ ఫిక్స్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా, వెస్ట్ బెంగాల్ తరహానే మళ్ళీ ఇక్కడ తయారైతుంది. 75 కులాలలో 73 కులాలు ముస్లింలలో రిజర్వేషన్ కు. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలలో రిజర్వేషన్ ఇవ్వండి. మీరు రిజర్వేషన్ ఇవ్వండి. జూబ్లీస్ బంజారాస్ ఉన్నోరికి రిజర్వేషన్ ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ కోటా పేరు మీద. కానీ చాయ్ దుకాణం పెట్టుకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు, చరణ్ కౌశిక్ గారు, లక్ష్మీనారాయణ గారు, మొల్ల యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.